ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ముఖ్యంగా దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాలుగా టేసిపాలెం జీడియం సెయింట్ పాల్ చర్చ్లో ఒక దైవ సేవకునిగా పరిచయం చేస్తున్నాను. ఆ పరిచయ కొరకు స్థానిక సంఘం అనగా టేసిపాలెం జీడియం సెయింట్ పాల్ చర్చ్ బిడ్డలు నా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెద్దలైన వారు, స్త్రీల సమాజము, అలాగే యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు సేవ కొరకు ఎంతగానో వారు సహకరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నా జీవితంలో ఇదివరకే కొన్ని సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప నాతో ఉండి సేవలో ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో నాయడల కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం మే నెల 21వ తారీఖు సాయంకాలము చర్చిలో మీటింగ్ ఉన్న కారణాన్ని బట్టి నేను సాయంకాలము 9 గంటలకెల్లా వెళ్తూ ఉన్నాను. చింతవర్తూరు సమీపంలో నా బండి మీద వెళ్తున్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అనుకోకుండా నేను పడిపోయాను. వెంటనే మరి నా కాలు, మరి కుడి కాలు విరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియరా, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు నన్ను తీసుకొని కూర్చోబెట్టారు. మరి ఫస్ట్ ఎయిడ్ కొరకు మలికిపురం హాస్పిటల్కి మా యొక్క చిన్నల్లుడు గారు, చింత రవికాంత్ గారు, ఆయన వెంటనే తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇంకా యవనస్తులు, చర్చి బిడ్డలు అందరూ కూడా అదే టైంలో పెద్దలైన వారు కూడా అక్కడికి వచ్చారు, నన్నంతో పరామర్శించారు. మరి మెట్టుకు అక్కడి నుండి మళ్ళా పాల్కొల్లు శాసాద్రి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అదే నైట్ 22వ తారీఖున నైట్ టైంలో నాకు కుడి కాలికి డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ప్రియులారా, చేసిన తర్వాత దేవుని కృపను బట్టి బాగానే జరిగింది. మరి మా స్థానిక సంఘ దైవజనులు, అలాగే పెద్దలైన వారు, అలాగే యవనస్తులు మరి ఎంతగానో సహకరించారు. అలాగే నేను పుట్టి పెరిగినటువంటి స్థానిక సంఘం జీడియం సెయింట్ పాల్ న్యూ చర్చ్ అంతర్వేదిపాలెం దైవజనులు, అలాగే పెద్దలైన వారు, అలాగే ప్రార్థనా బృందం బిడ్డలు నా కొరకు ఎంతో ప్రార్థించారు. నా పట్ల ఎంతో ప్రేమ కలిగి నన్ను దర్శించారు. పాలకుల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు, నన్ను పరామర్శించారు. అనేక రీతిలుగా నాకు అభయాన్ని ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, నిత్యముగా సుమారు 70 రోజులుగా మరి రెస్ట్లో ఉండటం జరిగింది. 10 వారాలుగా దేవుని యొక్క సన్నిధికి నేను దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను, ఆరాధనకు దూరం అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నేను నిజంగా మరి ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాను. సంఘాలు, విశ్వాసులు, బిడ్డలు అనేక మంది నా కొరకు ప్రార్థించారు. నిత్యముగా మరి కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదనని వాక్యాన్ని మనం చూస్తాం. నిజమే ప్రియులారా, నేను కేవలము యాక్సిడెంట్కి గురయ్యాను, కానీ మరణానికి అప్పగింపబడలేదు. అది దేవుని యొక్క మహాకృప. నిజంగా సహవాసానికి దూరమైనందుకు నేను ఎంతో దేవుని సందులో కన్నీరు కార్చాను, వేదనకు గురయ్యాను. అలాంటి పరిస్థితుల్లో బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే, ప్రభువా తప్పకుండా మీ సంధికి వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి, ఎలాగైనా మీ యొక్క పరిచయంలో పాలుపొంపులు పొందాలి అని ఆలోచన ప్రభు దగ్గర పెట్టినప్పుడు దేవుడు తన యొక్క దివ్యమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకొని ఆగస్టు నెల మొదటి వారంలో ప్రభు సంధికి వెళ్ళటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు.
ఆయన కృపను బట్టి, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని రోజులు కూడా 10 వారాలు పైగా మరి సంఘ నాయకులు నల్లి దయాకరరావు గారు ఆయన ఎంతో సహకారం అందిస్తూ, ఇంకా సంఘం కూడా సహకారం అందిస్తూ కార్యక్రమాలు కొనసాగించడంలో ఎంతగానో సహాయపడ్డారు. వారికి అలాగే సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సమయంలో కొంతమంది దైవజనులు మా స్థానిక సంఘం నుండి అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటం కూడా జరిగింది. సంఘాన్ని ఎంతగానో బలపరిచారు. నేను లేని లోటు అక్కడ మరి నిజంగా ఆ దైవజనుల ద్వారా ఎంతో చక్కని దివ్యమైనటువంటి వాక్యాన్ని వారు అక్కడ ప్రకటించారు. ఆ వాక్యం ద్వారా సంఘం ఎంతగానో బలపరచబడింది. మెట్టుకు మరి ఈ రోజున ఈ విధంగా సజీవునిగా ఉండి మీ యొద్ద ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను ప్రియులారా. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి బిడ్డలు, 2 కుమార్తెలు, వారికి వివాహాలు అయ్యాయి. పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఉంటుంది. మరి నాకు యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ బిడ్డలను పెంచుకొని మరుసటి రోజునే నా యొద్దకు వచ్చింది పెద్ద బిడ్డ మెరీవా. ఆమె మరి నా యొద్ద ఉండి సుమారుగా ఎంతో పరిచయం చేసింది. ప్రభు ఆ బిడ్డను, కుటుంబాన్ని, బిడ్డలను దీవించునుగాక. ప్రియులారా, చాలా పరిచయం చేసింది. ఆ తర్వాత నా చిన్న కుమార్తె మెఘూమి, అలాగే చిన్న అల్లుడు గారు రవికాంత్, వీరు కూడా మరి నాకు పరిచయం చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. వారి పరిచయం ద్వారా అలాగే సంఘ బిడ్డల యొక్క మరి ప్రోత్సాహం ఎంతో నాకు ఉంది, సహకారం కూడా ఉంది. వారి యొక్క సహకారం చాలా గొప్పది. పదే పదే నాకు ఫోన్ చేసి ఎలాగున్నారు బాబు, ఎలాగున్నది నీ కాలు అని అడగటం, ఈ విషయాలు నిజంగా నాకెంతగానో మరి అభయాన్ని ఇచ్చేవిగా ఉన్నవి ప్రియులారా. మరి మెట్టుకు నేను ఇప్పుడు కొంతవరకు నేను నడవగలుగుతున్నాను. అది దేవుని యొక్క మహాకృప. ఈ రోజున సజీవంగా ఉండి దేవుని యొక్క సంధిలో కూర్చుని దేవుని యొక్క వాక్య పరిచయం చేయటానికి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థితి అని నేను నమ్ముచు దేవుని మహింపరుస్తున్నాను ప్రియులారా. నిజమే, నేను 91 కీర్తనలో ఆ 15వ చరణంలో కూడా మనం చూసినట్లయితే అతడు నాకు మొరపెట్టగా ఆ మొర్రను నేను ఆలకిస్తున్నాను, అంతేకాదు శ్రమలో నేను అతనికి తోడి నుండి విడిపిస్తాను అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. నిజమే ప్రియులారా, నేను మొరపెట్టుకున్నాను, సంఘాలు మొరపెట్టాయి, ఎంతగానో ప్రార్థించారు. ఆ విధంగా ఆ ప్రార్థనలు దేవుని యొక్క సముఖానికి ఒక ధూపం వల్ల వెళ్ళాయి. పిదప నా జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు నాకు ఎంతగానో ఉంది. నా కన్నీటిని చూసిన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమమేడో, ఎంత దయామేడో. నిజంగా నేను ఆయనకు ఏమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను, కానీ ప్రభువు నాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మాత్రమే నేను ఆయనకి స్తుతి చెల్లించుకోగలుగుతున్నాను. మరి దేవుని చిత్తమైతే ఈ శేష జీవితం ప్రభు ఇచ్చినటువంటి ఆయుస్సు కాలంలో ప్రభు కొరకు ఒక చిన్న సాక్షిగా ఉండి పరిచర్యలో ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా మరి నేను ప్రభు సంధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మంచిగా నడవగలిగేటువంటి శక్తి దేవుడిచ్చి తన దివ్యమైన పరిచర్యలో వాడుకునేలాగా మీరు ప్రార్థన చేయండి బిడ్డలారా. ఒక సంగతి మీకు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారము ఎవరు ఎక్కడ అని అంటే ప్రభు దగ్గరే మనకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుచేతనంటే ఆయనే సమస్తము కూడా మనకు చేయగలడు. ఎందుకంటే ఆయన యొద్ద సమస్తము కూడా దాగి ఉన్నవి. ఆయన అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించే దేవుడు, బాధల్లో ఉండి విడిపించే దేవుడు, మరి ఇలాంటి యాక్సిడెంట్లు గురైనప్పుడు ఆయన కాపాడే దేవుడు. కాబట్టి నిజంగా ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన త్రోసిపుచ్చు దేవుడు మాత్రమే కాదు కానీ ప్రియులారా, నిజంగా మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ మనం పొందుకున్నట్లయితే దేవుని కొరకు మనం సాక్షార్థమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. ముఖ్యంగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క చిన్న ఈ యొక్క మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను.
ఇది నాకు గొప్ప ఇదొక ఆ, ఒక మలుపు అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుచేతనంటే నా జీవితంలో మరి మరణానికే మరి వెళ్ళవలసిన రీతిలో ఉన్నటువంటి యాక్సిడెంట్ అది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తప్పించి విడిపించి ఒక చిన్న సాక్షిగా నిలబెట్టినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ సాక్ష్యం మీకు స్ఫూర్తిగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.